మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు 2023 అనుకుంటా. మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన, వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, వెరీ రిచ్ మ్యాన్, ఆయన నాకు ఫోన్ చేసి, అరవింద్ నాకు చిన్న అప్లికేషన్ కావాలన్నాడు. అంత పెద్ద టెల్ మీ బాస్. ఏం లేదు, ప్రసాద్స్లో ఫస్ట్ డే మిషన్ ఇంపాసిబుల్ 6కి ఒక 4 టికెట్లు ఇప్పించగలవా అన్నాడు. ఈయనేంటి టికెట్లు ఇప్పించగలవా అని అడగడం ఏంటి, నాకు అర్థం కాలే. నిజంగా అడుగుతున్నావా, జోక్ చేస్తున్నావా? లేదు సీరియస్గా అడుగుతున్నాను. మా పిల్లల దగ్గర నా పరువు వద్ద మేము ట్రై చేసాము, దొరకలేదు. వాళ్ళేమో ఫస్ట్ డే చూడాలని అడమెంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఆ స్క్రీన్లోనే చూడాలన్నారు. ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తారు, మామూలు మిగతా చోట ఆడుతుంది కానీ వాళ్ళు చూడడం. నన్ను కొంచెం ఇప్పించవా అన్నాడు. నేను 1 గంటలో ఆయనకి ఇప్పిస్తే అమితానందపడిపోయాడు. అంటే అప్పుడు నాకు కొన్ని బలుగులు మైండ్లో వెలిగినాయి. ఏంటంటే హ్యూజ్ ఫార్మాట్కి, లార్జ్ ఫార్మాట్కి అటువంటి క్రేజు యూత్లో ఉంటుంది. ఆ చూసే అన్ని ఏజ్లోనూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనేది ఉంటుందన్నమాట. అందువల్ల అట్లా అడిగాడు ఆయన అని అనిపించి అప్పుడు ప్రారంభమైంది. ఓహో, అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన థియేటర్ని మనం కూడా కట్టాలి.